లేదు అంటే చెప్పండి భరత్ గారు చెప్పండి. ఆయన పార్టీలోకి రావడాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకించారు కేసీఆర్ గారు. నేను దానికి సాక్ష్యం ఏంటంటే 2006 లో ఈయన ముంబై హెడ్ క్వార్టర్ గా కేటీఆర్ గారు తన జాబ్ కంటిన్యూ చేస్తున్న టైంలో ఢిల్లీలో ఉండేవారు ఎక్కువగా. ఆ ఢిల్లీలో ఉన్న టైంలో స్టేట్ కమిటీ లిస్ట్ ఒకటి తయారు చేస్తున్నాం. సుదర్శన్ రావు ఉండి చనిపోయింది, ఆయన నేను కలిసి తయారు చేస్తున్నాం. మాకు ఇచ్చారు ఆ బాధ్యత. నేను అప్పుడు పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. సుదర్శన్ రావు గారు సిటీ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. అయితే ఆ పేర్లో ఒక 105 మంది పేర్లు ఏమో రాశాం మేము. 105 మంది పేర్లు రాసినప్పుడు ఆ ఆఖరి పేరు కేటీఆర్ గారి పేరు ఉంది, ఎగ్జిక్యూటివ్ మెంబర్. బహుశా ఆయన ఏమనుకుని ఉంటాడంటే సుదర్శన్ రావుతో రాయించాడు. నాన్నగారు ఇన్ని పేర్లు చూడడు, ఈ ప్రెసిడెంట్ సెక్రటరీల వరకే చూస్తాడు. అయితే ఆయన ఒక్కొక్క పేరు చదువుకుంటూ లాస్ట్ పేరు దాకా వచ్చి ఏం తమాషా అవుతుందా అని మా ఇద్దరిని పట్టుకొని తిట్టాడు. మేము ఎన్నిసార్లు చెప్పాం మనం మీటింగ్లు, నువ్వు పక్కన ఉన్నావు కదా, మియా బీబీ అని ఎన్నిసార్లు చెప్పాం మనం. మళ్ళీ ఈయన ఎందుకు రావాలంటే పాలిటిక్స్ లకు అవసరపడినా ఆయన ఉద్యోగం చక్కగా చేసుకోవచ్చు కదా అని చాలా గట్టిగా కటువుగా మాట్లాడాడు. మాట్లాడి ఆ పేరు కొట్టేసిండు. ఆ కమిటీలో ఆయన పేరు రాలేదు. మళ్ళీ 2008 లో వేసిన కమిటీలో అప్పుడు కేటీఆర్ గారు ఆ పార్టీలోకి వచ్చారు. ఆయన పార్టీ యాక్టివిటీస్ లో ఉన్నా కూడా పార్టీలో పదవి ఇవ్వడానికి కేసీఆర్ గారు 2 సంవత్సరాలు సతాయించారు. కవిత గారిని కూడా అంతే, కవిత గారికి కూడా ఇవ్వలేదు. ఆయన ఆ బతుకమ్మ పేరుతోనే ఆమె ఎంటర్ అయింది తప్ప పార్టీ నాయకురాలిగా, పార్టీ సభ్యురాలిగా ఎక్కడ కూడా కవిత గారు లేరు 2013 దాకా. ఆమె జాగృతిని డెవలప్ చేసుకున్నారు. కాబట్టి కేసీఆర్ మనస్తత్వాన్ని దేశపతి గారు చెప్పిన దానికి ఇది ఒక అడిషన్ నేను చేసిన అంతే. ఓకే, మరి అప్పుడు 2 సంవత్సరాలు కరీంనగర్ ఎలక్షన్స్ లో, బై ఎలక్షన్స్ లో పనిచేశారు కదా కేటీఆర్. 2009 లో ఆయన అదొకే, బట్ దానికంటే ముందు ఫస్ట్ కరీంనగర్ బై ఎలక్షన్స్ తో కదా ఎంట్రీ. పార్టీలో పదవి పనిచేశాడు కానీ పార్టీలో ఏ పదవి లేదండి. పార్టీలో పదవి లేదు, ఏ పదవి లేదు. మరి తర్వాత ఎట్లా ఇచ్చారు 2008 లో? ఏం అంటే తర్వాత ఏంటంటే ఆయన ఇవన్నీ పరిస్థితులు చూశాడు. ఎందుకంటే యూపీఏ మోసం చేసింది, కేసీఆర్ గారు మళ్ళీ ఉద్యమంలోకి వస్తున్నారు, మళ్ళీ విద్యార్థులతోని క్లాసులు పెట్టించి విద్యార్థులు వద్దన్న కేసీఆర్ గారు విద్యార్థులను ప్రధాన భూమిక చేసుకోవాలనుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనే నీకు తోడుగా నేనుంటాను, ఉద్యమంలోకి వస్తున్నా కదా, నేను పాలనలోకి కాదు కదా. అప్పుడేంటంటే కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వద్దన్నాడు. ఉద్యమంలోకి వస్తా అన్నప్పుడు మేము కూడా మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే, మరి ఉద్యమంలోకి వస్తా అన్నప్పుడు మనం ఎట్లొద్దంటాము, ఇదేమి పంచపక్ష పరమాన్నాలు తీరడానికి కాదు కదా, ఉద్యమంలో కదా ఆయన వస్తానన్నది. కాబట్టి ఉద్యమంలోకి వచ్చే వాళ్ళని మనం ఎట్లా ఆపగలుగుతాము, కవిత జాగృతి పేరుతో పోతుంటే మంచి రెస్పాన్స్ వస్తున్నది అనేది అప్పుడు ఆయన చేదోడు వాదోడుగా పార్టీకి ఒక వెన్నెముకలా ఉంటాడు అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ కమిటీలో ఆయనను నియమించారు. ఓకే, ఇప్పుడు